ఎల్ఓపీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద యూత్ కాంగ్రెస్ నాగేంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి శవయాత్ర చేసి నిరసన తెలిపారు. మరోమారు రాహుల్ గాంధీపై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే బీఆర్ఎస్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏదైతే రాహుల్ గాంధీ గారిని కేటీఆర్ అలియాస్ రామారావు ఉరిదీయాలని బహిరంగంగా సభలో చెప్పాడో దానికి నిరసనగా ఈరోజు రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఉరిదీయడం జరిగింది. ఎవరి సొత్తని ఈరోజు కేటీఆర్ రామారావు ఇలా మాట్లాడుతున్నారు. కేవలం సోనియా గాంధీ గారి భిక్ష వల్ల ఈరోజు వాళ్ళ కుటుంబం నడుస్తుంది. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారు వారి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు
ఆ ఇచ్చిన తెలంగాణని నోటు బడ్జెట్ లో పెట్టి కుటుంబ పాలన, నియంత్రణ పాలన, గడిల పాలన అంతం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజాపాలన అనే నినాదంతో ప్రజలకు వస్తుంటే ఈ రోజు అది ఓర్వలేక కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని రెచ్చగొడుతున్నారు. మీరు ఎంత రెచ్చగొట్టినా ఒక నిబద్ధత గల కార్యకర్త రేవంత్ అన్న. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏవైతే గ్యారంటీలు గాని స్కీమ్స్ గాని ఎంత పబ్లిక్ కి రీచ్ అయ్యేలాగా ప్రతి కార్యకర్త కష్టపడుతుంటే ఓర్వలేక ఈ రోజు కేటీ రామారావు సోషల్ మీడియాలు పెట్టి ఒకటే పని కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. రేవంత్ అన్న ఏ విధంగా అయితే ప్రజలకి ప్రతి ఒక్క స్కీమ్స్ గాని అర్హులైన వారికి అన్ని గడపకు చేరేటట్టు మాలాంటి యువజన కాంగ్రెస్ నాయకులని అనునిత్యం పబ్లిక్ లో ఉంటూ పని చేపిస్తున్నారు. ఇది ఓర్వలేని రేవంత్ రెడ్డి, ఇది ఓర్వలేని కేటీఆర్ పదే పదే సోషల్ మీడియాని దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని నువ్వెంతాన్ని బతికెంతరా, మీ అయ్యాడ కాల్మొక్త తెలంగాణ వచ్చింది, మాలాంటి కార్యకర్తలు కొట్లాడుతూ తెలంగాణ వచ్చింది, ఉద్యమకారులు కొట్లాడుతూ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ నాశనం పట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అలా కుటుంబాలకు అందరికీ జాబులున్నాయి. ఏదైతే నియామకాలు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే బిజీగా ఉన్నదో అది చూసుకొని ఈరోజు రామారావు ఇన్ని పనులు చేస్తున్నారు. అసలు రామారావు ఈరోజు తింటున్న మెతుకు కాంగ్రెస్ పార్టీ మెతుకు, ఈరోజు తింటున్న మెతుకు కాంగ్రెస్ పార్టీ మెతుకు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇదే విధంగా రామారావు నీ బట్టలు ఇప్పగిస్తాం, నువ్వు చదువుకున్నా అంటూ నీ చదువు నీ మోకాలలో ఉన్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ తరఫున కేటీ రామారావు రేవంత్ అన్నకి, రాహుల్ గాంధీ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకుంటే మీ బీఆర్ఎస్ గడీలు బద్దలు వలిగిపోతాయని ఈరోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.